మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నుంచి సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం ట్రంప్ ఎఫెక్ట్ ఇమీడియట్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన అనుకుని చాలా వీడియో చేసామని మాట్లాడుకున్నాము. మరి అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్, మామూలుగా అమెరికా తర్వాత వెళ్ళేది కెనడా, ఇప్పుడు కెనడా కాకుండా యూరోప్ వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఎందుకు అసలు యూరోప్ వెళ్ళాలని ఆలోచిస్తున్నారు స్టూడెంట్స్? మనం ముందు నోటీస్ చేయాల్సింది ఏంటంటే అమ్మా, ఎవ్రీబడి ఈస్ ప్లానింగ్ టు రన్ అవే. మొత్తానికి వెళ్ళిపోవాలి. ఎవ్రీబడి ఈస్ ప్లానింగ్ టు రన్ అవే. మీరు ఇప్పుడు అన్నారు కెనడా నుంచి యూరోప్ వెళ్తున్నారు అని అంటే, ఎక్కడైతే డోర్స్ కొంచెం టైట్ అవుతాయో, ఎక్కడైతే సస్టెనెన్స్ విల్ బికమ్ డిఫికల్ట్, దెన్ వీ విల్ లుక్ ఫర్ బెటర్ ఆపర్చునిటీస్. అంతే కదా, పల్లం ఉన్న వైపే ఫ్లో అవుతూ ఉంటుంది, స్లోప్ ఉన్న వైపే ఫ్లో అవుతూ ఉంటుంది. యుఎస్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ చేయగానే కెనడా వీసా రెగ్యులేషన్స్ని స్ట్రిక్ట్ చేశారు. వీసా రెగ్యులేషన్ స్ట్రిక్ట్ చేయడం ఒకటి అని అనుకుంటే, మిగతా కారణాలు మనం చూసినట్టయితే, మనం ఇంతకుముందు డిస్కషన్స్లో కూడా మాట్లాడుకున్నాం, ద రెంట్స్ కాస్ట్స్ ఇన్ కెనడా హ్యావ్ బికమ్ ప్రొహిబిటివ్. అస్సలు అయ్యే పాసిబిలిటీ లేకుండా పోయింది. సో కాస్ట్స్ హ్యావ్ బికమ్ అ సీరియస్ ఛాలెంజ్ టు బీ దేర్ ఇన్ కెనడా. పాయింట్ 1. పాయింట్ 2, ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఫండ్స్ ప్రూఫ్ చేయాల్సిన ఏదైతే ఉందో వాటి లిమిట్స్ని పెంచేశారు. సో ఇంతకుముందు సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ డిపాజిట్ ఉంటే, ఈ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ సెల్ఫ్ సస్టైన్ అని అలౌ చేసేవాళ్ళు. వీసా ఇచ్చేప్పుడు ఆ లిమిట్స్ని విపరీతంగా పెంచేశారు. మూడో విషయానికి వచ్చేసినట్టయితే, రెంట్సే కాదు, ఫండ్సే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కాస్ట్ కూడా కెనడాలో ఎక్కువగా ఉంది. సో ఒకటి డబ్బులు, రెండో దానికి వచ్చినట్టయితే ఈ వీసా రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులేషన్స్ని చాలా స్ట్రిక్ట్ చేసి కండిషన్స్ ఇది పెట్టి దే మేడ్ ఇట్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ క్లియర్ అని కొంత సస్పెన్స్ అని చేసి, వీటన్నిటికీ వాళ్ళకి దే హ్యావ్ లాజికల్ రీజన్స్ వై దే వాంట్ టు డూ ఇట్. అందుకని కెనడాలో ఇప్పుడు మనం కెనడాలో చూసినట్టయితే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టొరంటో కానివ్వండి, వాంకోవర్ కానివ్వండి, విపరీతం. అని డబ్బులు పెట్టి పోలేము. అలా అని చెప్పి ఇంటీరియర్ సిటీస్లోకి పోలేము. ఎందుకు వెళ్తారు మరి? ఎంత ఉన్న కెనడాకి ఎందుకు వెళ్తారు అని అంటే, కెనడాలో ఉన్న మల్టీకల్చర్ కానివ్వండి, Canada environment is a very welcoming environment for people to go and be there. It's a very welcoming environment. అలా కాకుండా మన భారతదేశీయులు కూడా చాలామంది ఉండడం చేత we feel very comfortable being there. So education is very good. They have topmost universities. They have very phenomenally world-class topmost universities with them. So one, the good education promotes. The second thing, the environment supports. Third thing, the social connectivity and being a lot of Indian community being available there. Anedi what makes people to go to Canada. అక్కడ ఎప్పుడైతే పరిస్థితులు కొంచెం విషమిస్తున్నాయి, మనకి కావలసినట్టుగా జరగట్లేదు, ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ అని అన్నప్పుడు, then what happens, even other countries are also trying to offer better opportunities is one. And the audience is also trying to, the people who are going there are also trying to look for better opportunities. మీరు ఇది మనం కెనడా పరిస్థితి చూసినట్టయితే, మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి చూద్దాం. యూరోపియన్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే, ముందు కెనడాకి ఎంట్రీ ఇబ్బంది అయిపోయింది, కుడ్ బి వన్ రీజన్. కాస్టింగ్ ఎక్కడ ఎక్కువ అయిపోయింది, కుడ్ బి అదర్ రీజన్. వీసా రెగ్యులేషన్స్ హ్యావ్ బికమ్ అనదర్ డిఫికల్ట్ థింగ్, అనదర్ రీజన్. ఇలా వేరియస్ రీజన్స్ హ్యావ్ బికమ్ వాట్ యు కాల్ ప్రొహిబిటివ్ టు గో టువర్డ్స్ కెనడా అన్నప్పుడు,
then we are searching for the alternate opportunities. ఇప్పుడు మీరు ఆల్టర్నేట్ ఆపర్చునిటీస్ చూసినట్టయితే యూరోపియన్ కంట్రీస్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో ఫీజులు కెనడాలో ఉన్నంతగా ఉండవు. ఓకే. ఒకటి. రెండవది, దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఫ్రీ యూనివర్సిటీస్. ఓకే. There are certain universities where you have what you call this scholarships. And kind of opportunities. You're right? Yes. So this is one thing. The cost of living kuda Canada anta undadu. Yeah. ఇది అవ్వడం చేత సో ఫస్ట్ స్టూడెంట్గా వెళ్ళేప్పుడు కావాల్సింది ఏంటి? కాస్ట్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎక్కడ పోయినా ఇంగ్లీష్ ఎడ్యుకేషనే. మీరు ఏ స్టేట్లో పోయినా. ఇప్పుడు యూరోప్కి వస్తే మనకు కనబడే ఛాలెంజ్ ఏంటంటే యూరోప్లో వివిధ లాంగ్వేజ్లు, భారతదేశంలో ఉన్న లాంగ్వేజ్లాగా మీరు యూరోప్లోకి వెళ్తే యూ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది ఒక ఛాలెంజ్. అంటే ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో అయినప్పటికీ కూడా ఆ లోకల్ కమ్యూనిటీలో మనం కంఫర్టబుల్గా సస్టైన్ అవ్వాలి అని అనుకుంటే కొంత ఆ లాంగ్వేజ్ నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి వెళ్తున్నారు అనుకోండి, టు సర్వైవ్ ఇన్ జర్మనీ ఇంగ్లీష్తో పాటు జర్మన్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి డిఫికల్టీస్ ఉన్నప్పటికీ కూడా ఈ కంట్రీస్లో ఉన్న కంఫర్ట్ ఏంటి అని అంటే, అలాగే కల్చరల్గా మనం చూసినా కూడా కొంత డిస్పారిటీ ఉంటుంది. ఇక్కడ ఈ కంట్రీస్లో ఇంతకుముందు మన వాళ్ళు ఎక్కువ పోయి ఉన్న వాళ్ళు లేరు కాబట్టి, అండ్ వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి ఉన్న తేడా కనెక్టివిటీకి కొంచెం డిఫికల్టీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాస్టింగ్ విపరీతంగా యాడ్వర్స్గా ఉండకపోవడం, ఇలాంటి ఫెసిలిటీస్ ఉండడం, తర్వాత ఇప్పుడు కెనడాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత వర్క్ చేయడానికి పర్మిషన్లు దొరికినప్పటికీ కూడా పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందా అన్న కాన్ఫిడెన్స్ లేదు అక్కడ. వేరేస్ యూరోపియన్ కంట్రీస్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్స్ ఈజీగా రావడం, ఇవి ఉండడం చేత దే ఆర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ది యూరోపియన్ కంట్రీస్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ది ఛాలెంజెస్, డిఫికల్టీస్ అన్న మాట్లాడడానికి వస్తే కొంత లాంగ్వేజు, కొంత కల్చర్ ఫ్యాక్టరు. కానీ అదేముందమ్మా, యంగ్స్టర్స్ వెన్ దే గో దే పిక్ అప్, దే కెన్ అడాప్ట్ అండ్ దే అడ్జస్ట్ అండ్ దెన్ పిక్ ఇట్ అప్. బికాస్ కెనడాకి వెళ్ళినంత మాత్రాన ఇప్పుడు కెనడా కల్చర్ ఏం మన 100% మనలాగా కాకపోయినా, బికాస్ దేర్ ఇస్ అ లార్జ్ ఇండియన్ కమ్యూనిటీ, దే వర్ ఫీలింగ్ మచ్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి వెళ్ళారనుకోండి, యూకే ఆర్ లండన్, ఇఫ్ పీపుల్ మూవ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇండియా దేర్. You understand my point? Yes. సో కొన్ని కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఈ అవకాశాలు ఉన్నాయి అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటున్నాయి కాబట్టి పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ కెనడా టు యూరప్. Thank you, sir. Thank you.